ఏం చేస్తున్నావు వదిలే? కూర్చో వదిలే కూర్చో. కూర్చుంటున్న తీయరాదు. అవు కానీ ఎప్పుడు పండుగ వచ్చినా ఆ ఇంటికి పోయి బతుకమ్మ వేరు ఊరి బతుకమ్మ వేరిసిర్రా అని గలగల నవ్వుకుంటే తిరిగేదాన్ని. ఏమైందో ఈసారి ఏమైంది అబ్బా? నిన్న ఇంట్లోకి బండిడాసాల కింద ఉండి ఒక్కదాని రంది పడుతున్నావు. అన్న లేడా? ఒక్కదాని బతుకమ్మ వేరుతున్నావు. అన్న లేడు వదినే, అన్న వేయిండు. అయ్యో అన్న పోతే నువ్వు బతుకమ్మ ఎందుకు కొడుతున్నావు వదినే? పాడుగాను నీ దవడల్ల పొగ చూడ. పండుగ పూట గట్లాంటివేమో వదినే. పోవుడంటే ఆ పోవుడు కాదు, దుబాయ్ వేయిండు. అయ్యో గట్ల కాదు కానీ నా మనసుకు ఎవరు అయినా ఈ పండుగ పూటగా ఫ్లైట్ ఎందుకు ఎక్కించినావు? కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగదన్నట్టు ఆ ఫ్లైట్ టికెట్ రాగానే నా మొగడు ఊరుకూరికి ఎక్కిండు వదినే. అంటే ఆగడు పంట లేవడన్నట్టే ఆ టికెట్ వచ్చుడు ఈ ఊరుకు ఎక్కుడు ఆయననే వేయండు. అయినా ఈ పండుగ పూట ఓడేందో గిట్లా నాకైతే ఏం అర్థమైతలేదు. నాకే అర్థమైతలేదు, నీకేం అర్థమైతుంది వదినే? ఆయన బయటికి వెళ్తే నచ్చినవా ఇంకా దేనికన్నా నచ్చినవా? ఏ లేదు వదినే, మీ అన్న కూడా లేకపోయా కదా. ఎప్పుడైనా మీరు 2 కట్టలు ఇస్తురు కదా, అన్న కోసుకొచ్చిండేమో 2 కట్టలు ఇస్తేమో అని ఇట్లా వచ్చిన. అయ్యో మీ అన్నుంటే మా ఇచ్చటోడే గాని లేకపోయే. పువ్వుకు పోవుడు మా పోయిండు వదినే. కానీ దుబాయ్ పోతానన్న రందిలా పువ్వు ఎక్కువ ఓసుకరాలే. అయినా ఉన్నప్పుడు మోపడంతా ఓసుకొస్తే ఆడగట్టులందరూ వచ్చి 2 కట్టలి అంటే మా ఇచ్చిండు ముఖం చూసుకుంటా. ఇప్పుడు ఆయన లేకపోయే, ఆ పువ్వు లేకపోయే. ఎట్లా ఆడతారో బతుకమ్మలు ఎట్లా వేరుతారో నాకైతే ఏం అర్థమైతలేదు వదినే. ఏ పువ్వు అయితే వదినే బతుకమ్మ వేర్చడానికి? అయినా అయ్యలకి ఈ సీర కట్టవేంది? ఏదోటి తీయి వదినే, మీ అన్న చూడత్తండా. అయినా కేసీఆర్ చీరలా ఒకటి మంచిది కలరు, నా కలర్కు తగ్గట్టు పంపుతా అని అన్నారు కానీ నేనే అద్దన్నా. ఎందుకంటే ఆడకట్టుకు 7 సత్తరు, అందుకే అద్దన్నా. అయినా ఆడకట్టకు ఎవరు ఏ చీర కడతారో చూసి ఏ చీర దింపాలో కరెక్ట్గా అదే చీర దింపుతా, లేకపోతే ఇదే ఉంచుకుంటా. ఏమైంది మంచిగానే ఉన్నది నాకు. తయారయ్యే వరకు టైం అటు ఇటు కొద్దిగా అవుతుంది కావచ్చు కానీ రావడం మాత్రం పక్క వదినే. సరే తీయ వదినే, నేను కూడా బతుకమ్మ వేరవాలి, ఇంకా తయారు కావాలి. బతుకమ్మ ఆడే కాడ కలుద్దాం, నేను పోయేస్తా ఇక. ఇది ఇప్పుడు ఒకటి చెప్తుంది, ఆ పొడుకోడు కడుతుంది. పో వదినే పో, మీ ఆటలు ఈ సత్తక్క దగ్గరన. అయినా ఈసారి కూడా నాదే పెద్ద బతుకమ్మ. ఈసారి నా పాట అడవిద మారు మోగాలి. అడవిదేం కర్మ, దునియా మొత్తం డీజేలు పెట్టుకొని పొరగాన్ని అంతా ఎగురాలి. ఇక నా పాట నా ఆట నా అందం చూసి అందరూ అవక్కు కావాలి. ఇక నా వెనక ఎంతమంది పడతారో ఎట్లెంతమంది పడతారో. అమ్మో చూసిన అరుల్లా, ఇది ఏమట్ట అవాక్ అవుతారో బతుకమ్మలని పట్టుకపోయి వేరే ఆడకట్టు కావుడవుతుందో ఏమో నుల్లా. అబ్బో ఈ పేరుసు చూసి నన్ను ఎవ్వరి పేరు నలబెట్టరు. ఈ చుట్టూ వేరుసుడు చూసి ఆడకట్టుకు ఒక్కొక్కరికి సుక్కలు కనబడాలి. నా బతుకమ్మ కలరు, నా చీర కలరు, ఇవి 2 చూసే వరకు ఒక్కొక్కరి కళ్ళు ఆడకట్టుకు బగ్గు అంటే. నాకేం పాటలు వస్తాయో పిల్ల? అయినా మీ సత్వక రాలేదా? నేను పాడుతుంది మెచ్చనే మెచ్చది, అదే పాడాలి. నేను పిలుచుకొస్తా ఆగుర్రి. నీకు ఇద్దరు రాలేదా ఏంది? రాలేవు, ఆడుకుందాం. ఆడుకుందాం వదిన, బతుకమ్మ ఇప్పుడే లావట్టిన అత్త అన్న. ఆడపేరే నామకం తుర్రు. అక్క సత్తక్క ఎంతసేపు చూడమంటావా నీకోసం? నా అన్ని అప్పుడే రెడైనే. నాకు నా బతుకమ్మకు చిట్టి తెలకుంటా కొబ్బరికాయ కొట్టి నా కాలుకు నల్లదారం కట్టుకొని వచ్చే వరకు గీయాళ్ళు అయింది. అయితే కానీ వదినే, నీ బతుకమ్మ మూడు పండు కన్నా చిన్నగా అయింది మరి? చిన్నగానే అయింది వదినే. నా మొగడు ఉన్నప్పుడు ఆడకట్టుకున్నదే పెద్ద బతుకమ్మ. నా మొగడు దుబాయ్ పోవుట్లా ఉడక పువ్వు లేకపోవుట్లా ఇంత చిన్నగా అయింది. అయినా కూడా నాదే పెద్దగా ఉన్నది.
నా అంత వరుస నా అంత కలరు నా చీర కలరు నా బతుకమ్మ కలరు చూసి ఆడకట్టు కుక్కల కండు బగ్గు అంటున్నాయి వదినే. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అయ్యయ్య ఓ రామ ఉయ్యాలో అయ్య సత్యభామ ఉయ్యాలో ఆడకట్టు మీద ఉయ్యాలో నాదే బతుకమ్మ ఉయ్యాలో నాకన్నా పెద్దది ఉయ్యాలో ఎవరికి లేదమ్మ ఉయ్యాలో నాదే మంచి చీర ఉయ్యాలో నేను మెచ్చిన చీర ఉయ్యాలో నా సొంటి చీర ఉయ్యాలో దునియాల లేదమ్మ ఉయ్యాలో నా చీర నా నడుము ఉయ్యాలో నాకే అందమమ్మ ఉయ్యాలో నా కలర్ చూసి ఉయ్యాలో కుళ్ళుకుంటుర్రమ్మ ఉయ్యాలో నా బతుకమ్మ చూస్తే ఉయ్యాలో కళ్ళు బగ్గు అంటున్నాయమ్మ ఉయ్యాలో. వెల్కమ్ టు సత్తన టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి సత్తన టీవీ. అందరికీ దసరా పండుగ మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఏడుస్తాను.